గతంలో కూడా గౌరవ సభ్యులు విప్పు గారు వీళ్ళ ఐలయ్య కానీ శ్రీహర్ గారు కానీ ఇప్పుడు మాట్లాడిన గౌరవ సభ్యులు రాజేశ్వర రెడ్డి గారు ఇవన్నీ నిజంగా కూడా ప్రాబ్లమేటిక్ ఉన్న డివిజన్స్ అధ్యక్ష, రెవెన్యూ డివిజన్ అధ్యక్ష. నాకు తెలిసి ఎందుకంటే ఆలేరు కూడా నేను ఎంపీగా ఉన్నప్పుడు నా పరిధిలోకి వచ్చే భక్తుల్లో కూడా వనపర్తి నారాయణపేట 2 జిల్లాలకు చేర్యాలు అయితే ఆ గత ప్రభుత్వం చేసింది ఎంత అన్యాయం అంటే ఆ ప్రజలకు చేర్యాలంటే పోరాటాలకు గడ్డ. అదొకప్పుడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీని హుస్నాబాద్ ఏసీబీ దగ్గరికి పోవాలి, అగ్రికల్చర్ ఏమో గజ్వేల్ పోవాలి, కలెక్టర్ సిద్దిపేట. దాన్ని ముక్కలు చెక్కలు చేసి అసలు అప్పుడు రెవెన్యూ మినిస్టర్ లేకుండే ప్రభుత్వం ఉన్నదా లేదా కూడా తెలియదు. ఎట్లా చేసినో అర్థం కాలేదు. దాని మీద మేము 3 రోజులు నిరాహార దీక్ష చేసినాం. రిలే నిరాహార దీక్షలు, ప్రజా సంఘాలు. ఈరోజు నేను మంత్రిగా సరే నేను గతంలో దాని గురించి పోరాటం చేసిన అది న్యాయమైన కోరిక. ఆలేరు కానీ చేర్యాల కానీ మక్తలు కానీ ఇలాంటి 7-8 ఉన్నాయి. సహచర మంత్రివర్యులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని వారి ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా మేమందరం కూడా యాజ్ ఏ మంత్రిగా నేను మాట్లాడతాను. కానీ సభ్యులు రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు ఆ కుమరవెల్లి దేవస్థానంతో పాటు అసలు ఇబ్బందులు కాదు అధ్యక్ష, ప్రజా సమస్యలు వేరు. అసలు ఆర్డీఓ ఆఫీస్ అనేది ముఖ్యం. తర్వాత జేసీ కలెక్టర్ ఎక్కడ తిరగాలి అధ్యక్ష? కామాన పేదవాడు. దీని మీద గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం యాజ్ ఏ కొలీగ్ మినిస్టర్గా. జెన్యున్ కోరికలను కూడా మనం మన సభ్యులైనా ఆ సభ్యులైనా నా రిక్వెస్ట్ అయినా దాని మీద కన్సిడర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా రాష్ట్రంలో ఎక్కడెక్కడైనా ఇలాంటివి ఉంటే చేస్తే ప్రజలకు అందుబాటు. 4 మండలాలు కలిసి 10 జిల్లాలు ఉన్నాయి అధ్యక్ష. వనపర్తి 4 మండలాలకే 1 జిల్లా ఉంది. ములుగు 4 మండలాలకే 1 జిల్లా ఉంది. నారాయణపేట 5 మండలాలకే 1 జిల్లా ఉంది. రెవెన్యూ డివిజన్ని 5 మండలాలు ఒక మున్సిపాలిటీ ఉన్నప్పుడు చేస్తానికి పెద్ద దానికేం పెద్ద నష్టం లేదు. సరే పోయిన గవర్నమెంట్ తప్పు చేసింది. మన ప్రజాపాలన నుంచే ఇందిరమ్మ పాలన, మన గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ అనే ప్రజలు మనకు పట్టం కట్టిండ్రు. దాని మీద ఆలోచించాలని గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. గౌరవ లక్ష్మణ్ గారు. అధ్యక్ష, గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చాలామంది, కొంతమంది చెప్తా, మీది కూడా నారాయణ రెడ్డి అన్న మీ పేరు కూడా తీసుకుంటా. గౌరవ సభ్యులు కొంతమంది డివిజన్ల గురించి, కొంతమంది మండలాల గురించి ఈ సభలో ఉన్న సహచర సభ్యులు చాలామంది అడిగారు. ముందు పల్లా రాజేశ్వరరెడ్డి గారి డివిజన్ గురించి, పల్లా రాజేశ్వరరెడ్డి గారితో పాటు మా సహచర మంత్రివర్యులు బావగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా దాన్ని ఆదరైజ్ చేశారు. తప్పకుండా అది కలెక్టర్ గారి పరిశీలనలో ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారు ధర్మాపూర్ డివిజన్ కానివ్వండి, నాగరాజు గారు వర్ధనపేట డివిజను, అదే రకంగా ఆ కార్పొరేషన్లో ఉన్న కొన్ని విలేజెస్ని డిలీట్ చేయమని కూడా అడిగారు. నేను కూడా అక్కడ ఒక సభకి వెళ్ళినప్పుడు అక్కడ ట్రైబ్స్ దాన్ని డీనోటిఫికేషన్ ఇవ్వమని అడగటం జరిగింది. తప్పకుండా దాన్ని కన్సల్ట్ మినిస్టర్ గారి నోట్ అంటే సీఎం గారి కింద ఉంటుంది కాబట్టి తప్పకుండా దాన్ని తీసుకెళ్తాను. ఈ డివిజన్కి సంబంధించిన సబ్జెక్టు అదే రకంగా మహబాద్కి సంబంధించింది మండలం అడగటం జరిగింది. శాసనసభ్యులు ముదోలుకు సంబంధించిన 3 మండలాల గురించి ఆ శాసనసభ్యులు వారు అడగటం జరిగింది. బౌద్ధకు సంబంధించిన శాసనసభ్యులు రెవెన్యూ డివిజన్ గురించి అడగటం జరిగింది. తాండూరుకు సంబంధించిన శాసనసభ్యులు మండలం గురించి అడగటం జరిగింది. జడ్చర్ల శాసనసభ్యులు డివిజను మరియు కొన్ని మండలాల గురించి అడగటం జరిగింది. వేములవాడకు సంబంధించిన దాంట్లో సీనన్న వచ్చి చెవులో చెప్పిపోయారు, మాకు మన్నెగూడెం మండలం కావాలని, దాని గురించి చెప్పటం జరిగింది. అదే రకంగా ఖానాపురం డివిజన్ కావాలని గౌరవ శాసనసభ్యులు అడగటం జరిగింది. నారాయణఖేడ్ మండలం కావాలని నారాయణఖేడ్ శాసనసభ్యులు అడగటం జరిగింది. అదే రకంగా వేముల వీరేశ్వరన్న కూడా ఆడ నుంచి చేయెత్తుతున్నారు, మాది ఒక మండలం కావాలని అడుగుతున్నారు. ఇంకా సభ్యులు చాలామంది, ఈ సభలో ఉన్న సభ్యులు చాలామంది
మండలాలు కావాలని అడగటం జరుగుతుంది. తప్పకుండా ఏవైతే మండలాలు అడుగుతున్నారో వాటిని సంబంధిత అధికారుల దగ్గర నుంచి రిపోర్ట్ తెచ్చుకొని ఫీజిబిలిటీని చూసి ఫీజిబిలిటీ ఉంటే ఈ ప్రభుత్వం భేషజాలకు పోకుండా అటువంటి మండలాలు కానీ డివిజనల్ కానీ తప్పకుండా ఇవ్వటం జరుగుద్ది. అదేవిధంగా ప్రధానంగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాల్సి ఉంది. గత ప్రభుత్వంలో 31 మండలాలు 2 డివిజన్స్ ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పటికి నాకు తెలిసి మోర్ దాన్ 2 years వస్తుంది. ఈ 31 డివిజన్లు కానీ 2 రెవెన్యూ డివిజన్లు 31 మండలాలకి ఏవైతే ఇచ్చారో ఇప్పటికీ మనం ఇంకా క్యాడర్ స్ట్రెంత్ ఆనాటి ప్రభుత్వంలో మండలాలు ఇచ్చారు, డివిజన్లు ఇచ్చారు, క్యాడర్ స్ట్రెంత్ ఆనాడు ఇవ్వలే. ఇప్పటికీ మనం ప్రాసెస్లో ఉంది. పూర్తిగాక పేరుకి మండలాలు డివిజన్లు ఇచ్చామే తప్ప ప్రభుత్వ పరంగా ఆనాడు వాటిని ఫుల్ ప్లెడ్జ్లో ఈనాటికి కూడా ఆఫీసులు కానీ టీము కానీ వాటికి లేని మాట ముమ్మాటికి వాస్తవం. గౌరవ సభ్యులు పల్లా రాజశేఖర గారు సోదరుడు అడిగినట్లు అది నిజం, నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఒక నియోజకవర్గానికి సంబంధించిన 5 మండలాలు ఉంటే 2 మండలాలు 1 డివిజన్లో, 2 మండలాలు 1 డివిజన్లో, 1 మండలం 1 డివిజన్లో ఉంది అని చెప్పారు. గౌరవ సభ్యులకి రాష్ట్ర ప్రజలకు కూడా ఇంకొకటి విన్నవించదలుచుకున్నాను. ఒక డివిజన్లోనే కాదు, అంటే ఒక కాన్స్టిట్యున్సీ 3-4 డివిజన్లోనే కాదు 3-4 జిల్లాల్లో కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఇల్లెందు ఉంది, అదే రకంగా ఇల్లెందు 4 జిల్లాల్లో ఉంటుంది. అదే రకంగా పొన్నం ప్రభాకర్ సహచర మంత్రివర్యుల కాన్స్టిట్యున్సీ వచ్చేసి 3 జిల్లాల్లో ఉంటుంది. ఈ రకంగా 1, 2, 3 కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలు సింగిల్ జిల్లాలో ఎక్కడా లేదు, కనీసం 2 జిల్లాల్లో కూడా లేవు. 3-4 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గం 3-4 జిల్లాల్లో ఉంది. అదే రకంగా 3-4 డివిజన్లలో కూడా ఉన్నది ఒక్కొక్క నియోజకవర్గం. అంటే ఆ విభజన చేసేటప్పుడు అంటే మేము ఈనాడు అధికార పార్టీలో ఉన్నామని కాదు, గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నామన్నది కాదు, కానీ ఇది ఫీజిబిలిటీ పరంగా నిజంగా చాలా ఇబ్బంది ఉంటుంది. ఒక శాసనసభ్యుడు ఒక కలెక్టర్ గారితోనో, ఒక ఎస్పీ గారితోనో, ఒక ఆర్డీఓ గారితోనో, లేకపోతే 2 ఆర్డీఓలతోనో ఫ్రీక్వెంట్గా ప్రజల సమస్యల కోసం, ప్రజల కష్టాలు తీర్చడం కోసం, వారు అడిగే రిప్రజెంటేషన్ షార్ట్అవుట్ చేయడం కోసం అప్రోచ్ అవ్వడానికి కంఫర్ట్గా ఉండేది. కానీ మరి ఆనాటి ప్రభుత్వం ఎందుకు అలా ఆలోచనతో ఆ జిల్లాల బైఫర్కేషన్ చేసేటప్పుడు కానీ, ఆ నియోజకవర్గాలని విడగొట్టేటప్పుడు కానీ, లేకుంటే ఆ డివిజన్లో ఏర్పాటు చేసేటప్పుడు ఆ రోజు ఏది ఆ డివిజన్లో ఇన్కార్పొరేట్ చేస్తే కంఫర్ట్గా ఉండేది. అలా కాకుండా చల్లా చెదురుగా ఏ నియోజకవర్గం శాసనసభ్యుడు ఆ నియోజకవర్గం సంబంధించిన పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఉండే విధంగా స్కాటర్డ్ చేసి, ఆ స్కాటర్డ్ చేయటం వల్ల ఆ శాసనసభ్యులకి ఎంత ఇబ్బంది కలుగుతుందో ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ఈనాడు అధికారంలో ఉన్న మాకే కాదు, ఆనాడు అధికారంలో ఉండి ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న శాసనసభ్యులకు కూడా చాలా ఇబ్బంది అవుతున్న మాట వాస్తవం. ప్రధాన ప్రతిపక్షమని కానీ ప్రధాన ప్రతిపక్షంతో పాటు మిగతా ప్రతిపక్షాలన్నీ వారు మనస్ఫూర్తిగా దీని మీద ఒక్కసారి రీథింక్ చేయాలి అనే ఆలోచన ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో, అధికార పార్టీలో ఉన్న మా సహచర శాసనసభ్యులతో, మంత్రులతో తప్పకుండా చర్చించి మీకు పాజిటివ్గా దీన్ని మనం ఒక కంక్లూజన్ తీసుకురావాలి. అంటే పరిపాలనా పరంగా ఇది ఇబ్బంది అవుతున్న మాట మీకు కూడా అర్థమైంది కాబట్టి ఆ రోజు జరిగిన పొరపాటుని ఈ ప్రభుత్వం సరిదిద్దడానికి సిద్ధంగా ఉంది. దానికి ఆ ప్రపోజల్స్కి తప్పకుండా మీరు యాక్సెప్ట్ చేస్తే క్యాబినెట్లో డిస్కస్ చేసి దాన్ని తప్పకుండా తీసుకురావటం జరుగుద్దని, గౌరవ శాసనసభ్యులు ఏవైతే అడిగిన వాటన్నిటినీ పాజిటివ్గా ఈ ప్రభుత్వం థింక్ చేస్తుంది. ఫీజిబిలిటీ రావడంతోనే వాటి మీద ఒక నిర్ణయం తీసుకుంటడం జరుగుద్దని గౌరవ అధ్యక్షుల వారి ద్వారా